నమస్తే అన్న అందరికీ నమస్కారం. కరీంనగర్లో ఒక తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ తన పిల్లల కోసం ఎల్లవేళలా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. పిల్లలకు ఏ కష్టం రాకుండా పెంచుతూ ఉంటారు. అటువంటిది ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ పేరు పెట్టుకుని మురిసిపోయింది. చివరకు ఆ బిడ్డను వదిలి వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే ప్రసవ వేదన అనుభవించి నవమాసాలు మూసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇష్టమైన పేరు పెట్టుకుని మురిసిపోయింది. ఏడాదికి ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో పొత్తిళ్లలోని బిడ్డను అనాథగా మార్చింది. తాను తోడు లేకున్నా తాను పెట్టిన పేరైనా తన కొడుకుకు తోడుండాలనే తలంపుతో కాగితం పైన పేరు, పుట్టిన తేదీ రాసి వెళ్లిన ఉదాంతం కరీంనగర్ లో వెలుగు చూసింది. జిల్లా ఆసుపత్రిలో శనివారం ఓ తల్లి 15 నెలల మగబిడ్డను వదిలి వెళ్ళింది. చూడముచ్చటగా ఉన్న ఆ బాలుడిని చూసిన వారు ఆ తల్లికి అంత కష్టం ఏమొచ్చిందో అని అనుకుంటూ ఉన్నారు. బాలుడు ఆరోగ్యంగా ఉండడంతో సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి గారు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఏది ఏమైనా సరే కానీ మగబిడ్డను ఆ తల్లి వదిలేసి వెళ్ళిపోయిందంటే ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆ యొక్క తల్లి బిడ్డలు కలవాలని చెప్పి మనం ఆ యొక్క భగవంతుని కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.